జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాచర్ల, పెదకూరపాడు, దాచేపల్లి, నర్సరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్లలో రెంటచింతల మండలం పాల్వాయి గేట్లో స్థానిక ఎమ్మెల్యే పీఆర్కేకు చెందిన 2 కార్లు ధ్వంసమయ్యాయి. మరోవైపు రెంటాల గ్రామాల్లో మాచర్ల అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. బ్రహ్మారెడ్డికి సంబంధించిన 2 వాహనాలు ధ్వంసం చేశారు. అయితే గుంటూరు రేంజ్ ఐజీ కళ్లెదుటే దాడి జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గాల బాహాబాహీ గొడవలు జరిగాయి. దొడ్లేరులోని పోలింగ్ కేంద్రం ఎదుట నడి రోడ్డు మీద ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం సంచలనంగా మారింది. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మరోవైపు దాచేపల్లి పరిధిలోని జిల్లా పరిషత్ స్కూల్ పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకులు దాడి చేశారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ముప్పాళ్ల మండలంలోని తొండపి గ్రామంలోనూ టెన్షన్ నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పమిడిపాడులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. సత్తెనపల్లిలోనూ ఇలాంటి వాతావరణమే నెలకొంది. పట్టణంలోని 23 వార్డులలో జనసేన నాయకుడు పల్లెం శ్రీనివాస్ పై దాడి చేశారు. రెంటచిత్తల మండలం తుమ్మలకోట గ్రామంలో 216, 205, 206, 207 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలను వైసీపీ కార్యకర్తలు పగలగొట్టారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎక్కువగా ఇక్కడ చూసుకుంటే గుంటూరుకు సంబంధించి మొత్తం అటు పల్నాడు జిల్లాలో తీవ్రంగా ఉద్రిక్తతలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మాచర్ల కావచ్చు, పెదకూరపాడు కావచ్చు, దాచేపల్లి, నర్సరావుపేట ఇలా అన్ని చోట్ల కూడా గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ అండ్ కూటమికి మధ్యలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. ఈ రోజు ఉదయం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైనటువంటి ఎన్నికలు మధ్యాహ్నం లంచ్ సమయానికి ఒక ఉద్రిక్త వాతావరణంలోకి చేరడం జరిగింది. మధ్యాహ్నం కల్లా చూసుకున్నట్లయితే గనక సత్తెనపల్లి నియోజకవర్గంలో తొండపి గ్రామంలో రాళ్లతో ఒకరికొకరు అటు ఇరు పార్టీల వారు దాడులు చేసుకున్నటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. ఈ రాళ్ల దాడిలో సుమారు 10 నుంచి 12 మంది వరకు కూడా గాయాలు కావడం జరిగింది. అలానే పెదకూరపాడు నియోజకవర్గం కొత్తపల్లి గ్రామం, అచ్చిపేట మండలం కొత్తపల్లి గ్రామంలో చూసుకున్నట్లయితే కనుక అక్కడ కూడా ఇరువైపులా ఇటు తెలుగుదేశం, వైసీపీ 2 వర్గాల మధ్య కూడా దాడులు జరగడం జరిగింది. అక్కడ ఇరువురికి అంటే ఇద్దరికి గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే కనుక అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా ఉన్నటువంటి మాచర్ల, గురజాలలో కూడా సేమ్ ఇదే ఘటనలు పునరావృతం కావడం జరిగింది. మాచర్లలో చూసుకున్నట్లయితే కనుక రాళ్లతోనూ కర్రలతోనూ దాడులు చేసుకోవడమే కాకుండా అక్కడ చూసుకుంటే రెంటాల గ్రామంలో చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఒక వాహనానికి నిప్పంటించి తగలబెడతాము. అలానే ఇరువురికి తలకాయలు పగిలిన విధంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మాచర్ల నియోజకవర్గంలో 3 నుంచి 4 చోట్ల ఉద్రిక్తత వాతావరణాలు కొనసాగి దాడులు కొనసాగినటువంటి పరిస్థితి జరిగింది. ఎక్కడికెక్కడికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి జరిగింది. అలానే సత్తెనపల్లి నియోజకవర్గం తొండపి గ్రామంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులను మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా అక్కడికి వచ్చి పరామర్శించి వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వడం కూడా జరిగింది. ఇక నషాపేట పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే నషాపేటలో దొండపాటుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఆ దొండపాటు ఈవీఎం సెంటర్ అక్కడ ఏదైతే ఉందో అక్కడ రిగ్గింగ్ చేస్తున్నారంటూ ఆరోపణ వినపడతాము. అలానే అక్కడికి చేరుకున్నటువంటి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పైనటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉండగానే వైసీపీ శ్రేణులంతా కూడా భారీ సంఖ్యలో వచ్చి 3 వాహనాలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి జరిగింది. వాటిపైన శ్రీకృష్ణదేవరాయలు ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే మొత్తంగా చూసినట్లయితే కనుక పల్నాడు జిల్లా అంతటా కూడా చెదురుమదురు ఘటనలు అయితే నమోదవుతూనే ఉన్నాయి. వాటితో పాటు చూసుకున్నట్లయితే కనుక ఎక్కడికక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి యాక్షన్ అయితే ఎక్కడికక్కడ పోలింగ్ అయితే కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక చిన్న ఘటనలు అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ పడతాము, పోలీసులు వచ్చిన తర్వాత చెదరగొడతాము ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక దొండపాడు అలానే మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేటు ఈ 2 చోట్ల రీపోలింగ్ కు డిమాండ్ చేస్తారు. రీపోలింగ్ జరిగిద్దా లేదనేది కూడా అధికారులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనుక ఉంది.
అంటే శ్రీనివాస్ ఇక్కడ చూస్తే పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సిచ్యువేషన్ నెలకొన్నట్టుగా తెలుస్తోంది, అలాంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది. చెప్పండి మరి పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? ముఖ్యంగా చూసినట్లయితే గనక పోలీసు భారీ బందోబస్తు ఉన్నా గానీ అక్కడికక్కడ నాయకులు ఉద్రిక్తత వాతావరణం అన్న మధ్య నాయకులు ఉన్నా గానీ నాయకులు ఉన్న చోట నుంచి చూసుకుంటే గనక భారీ సంఖ్యలో గుమ్ముకూడి గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి. తర్వాత అదనపు బలగాలు వచ్చిన తర్వాత వాటిని సమస్యగా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే గనక గుంటూరు, పల్నాడు ఈ 2 జిల్లాలలో చూస్తే గనక ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం జరిగినటువంటి ఘటనల మీద ఫిర్యాదులు తీసుకున్నారు. వాటి మీద ఫిర్యాదులతో పాటు చూసుకున్నట్లయితే గనక ఆ చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడికక్కడికి చూసినట్లయితే గనక పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఎలక్షన్ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక కొనసాగుతుంది. అంటే శ్రీనివాస్ ఇక్కడ చూసుకున్నట్టే ఖచ్చితంగా ఏవైతే 200 అడుగుల లోపు అంటే లేదంటే 100 ఫీట్ లోపు మనకి ఇక్కడ ఎలక్షన్ అంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండకూడదు, ఎలాంటి జెండాలు ప్రదర్శించకూడదు, ఎలాంటి పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులను కూడా అక్కడ ఎవరు కూడా ప్రదర్శించకూడదు అనే నియమాలు ఇలాంటివన్నీ కూడా ఎలక్షన్ నియమావళిలో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ గొడవలు కావచ్చు, కొంతమంది ఆఫీసర్స్ కావచ్చు, వేరే వేరే పార్టీలకు సంబంధించిన సింబల్స్ ని కావచ్చు, ఇలాంటివన్నీ బూత్లలో క్యారీ చేస్తున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కి ఏమన్నా ఫిర్యాదులు అందుతున్నాయా? వాళ్ళు తక్షణం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారము ఎన్నికలు జరుగుతుంది. పోలింగ్ బూత్ కి సుదూరంలో గాను అందుబాటులో గాను ఇరువైపులా 2 వర్గాలు ఒకేసాట జరుగుతున్న నేపథ్యంలో వారికి వారు గొడవలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇరువైపుల వారు ఇబ్బంది చేసుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తం అయి కూడా పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే పల్నాడు జిల్లాలో ఎక్కడికక్కడికి అధికారులు కట్టడి చేస్తూనే ఉన్నారు. చిన్న ఘర్షణలు అయితే జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.